హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ వీడియో నేనేదో కావాలని చేయలేదు, బట్ సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. నా అన్వేషణ అనేటువంటి ఒక యూట్యూబర్ గురించి మనందరికీ తెలిసి రీసెంట్గా ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకి చాలామంది హట్ అయ్యారు. నిజంగా చాలా దుర్మార్గంగా మాట్లాడాడని చెప్పాలి. ఈవెన్ మనం కూడా చేసాం. మనిషి అన్నం తింటున్నాడా లేదంటే అశుద్ధం తింటున్నాడో తెలియదు, కానీ అలాంటి మాటలు మాట్లాడితే నిజంగా చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. బట్ ఏదేమైనా సరే అతనికి ఫాలోవర్స్ కూడా క్రమంగా తగ్గిపోతున్నారు. అతనిలో కూడా ఏం చేయాలో తెలియనటువంటి తత్వం కనిపిస్తుంది. ఆఖరికి అతను రీసెంట్గా నిన్న మొన్న రిలీజ్ చేసినటువంటి వ్యూస్ కూడా కంప్లీట్గా పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ వ్యూస్ని, ఏ రీచ్ని అయితే, ఏ సబ్స్క్రైబర్స్ని, ఏ ఫాలోవర్స్ని చూసి అయితే తను రెచ్చిపోయాడో అది పడిపోయేటప్పటికి తనలో కూడా కాన్ఫిడెన్స్ మెల్లగా పడిపోతుంది. ఎందుకంటే ధర్మం జోలికి వచ్చాడు, హిందూ దేవుళ్ళ జోలికి వచ్చాడు, పైగా బత్తాయిలు అంటూ, ఆరెంజ్లు అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అయితే రీసెంట్గా మనం చూసాం అతను ఎలాంటి వ్యక్తులతో అసలు మొత్తానికి అంటే తన ముసుగు బయటకి తొలగించుకుని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. సెక్యులర్ ముసుగులో ఉండేటువంటి కొంతమంది మన దేశానికి సంబంధించి టెర్రరిస్టులుగా తయారైనటువంటి కొంతమందితో, వాళ్ళ జర్నలిస్టులు అంటారు, ఇంకొంతమంది వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు ఈ దేశం మీద అక్కసు అంటే విషం చిమ్మటమే, విషం కక్కడమే ఇది పనిగా పెట్టుకుని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద ఏదో ఒక విధంగా కల్ప్రిట్లుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులతోనే ఇతను వీడియోలు చేసుకుంటూ వాళ్ళతో సానుభూతి పొందేటువంటి పనిలో ఉంటూనే నా వ్యక్తిత్వం వీళ్ళతో కలిసిపోయింది, నేను వీళ్ళు ఒకటే అనేటువంటిది ముసుగు తీసి బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక పక్క గతంలో నేను ప్రభు పెట్టిన అంటాడు, మళ్ళీ నిన్న వచ్చి వినాయకుడిని పట్టుకుని నేను హిందువుని అని చెప్తాడు. ఎవరో ఏంటో అయితే మనకైతే తెలియదులే, కానీ హిందూ దేవుళ్ళకి, రాముడి జోలికి, సీతాదేవి జోలికి, మన సంస్కృతి సాంప్రదాయాల జోలికి మాట్లాడినటువంటి, అంటే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా, ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వాడిని డెఫినెట్గా వదలకూడదు అనుకోండి. అతని గురించి ఒకళ్ళు ఒక వీడియో చేశారు, కొంచెం సేపు చూసి నవ్వుకోండి, ఇది వేరేగా తీసుకోవద్దు, మీకు నచ్చితేనే దీన్ని చూడండి, అంతే, అంతకుమించి నేనేం చెప్పట్లే. మామూలుగా ఇవ్వలేదు అసలు, ఒక్కొక్కటి కూడా మామూలుగా అయ్యో అయ్యో అన్వేషు ఎంత పని అయిపోయింది అన్వేషు, నీ పని, నీ పరిస్థితి అంత దిగజారిపోయింది చూడు. ఎవరు రాశారో కానీ నిజంగా లిరిక్స్ పాపం అన్వేష్ ఎంత దిగజారిపోయాడు పాపం ఆఖరికి. పాపం పాపం ఎవరో ఈ అబ్బాయి అనుకుంటా, తనే మ్యూజిక్ రాసి పెట్టినట్టున్నాడు. అవకాశాలు ఇస్తారు, నిజంగానే నీకు అవకాశం ఇవ్వాలి బ్రో, మామూలుగా కాదు అసలు. ఏమన్నా ఇచ్చాడు అసలు, పిచ్చి లేపేసాడని చెప్పాలి. నిజంగా అంటే ఇంత ప్యారడీలు చేయొచ్చు, కానీ ఇలాంటి ప్యారడీలు అయితే నేను చూడలే. అంటే ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీలు నడుస్తున్నాయో దానికి సంబంధించి ఒక లైన్స్ని అన్నీ రాసుకుని దానికి మ్యూజిక్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి మన శివశంకర్ వరప్రసాద్ని పట్టుకుంటే మనకి ఇంకా హైలైట్ అవుతామని తెలిసి ట్రెండింగ్ తగ్గట్టుగా ఫాలో అయినటువంటి ఈ ప్యారడీకి నాకైతే బాగా నచ్చింది, అందుకనే పెట్టాను. వేరే అన్యదా తీసుకోవద్దు, అది మళ్ళీ చిరంజీవి గారిన ఇంకొకరిన ఆయన మీద ఉండేటువంటి అభిమానం వేరు, అందులో సమస్య లేదనుకోండి. ఇంకా అంటే అన్వేష్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ ఎలా జోకర్లా అయిపోయాడో, ప్రతి ఒక్కరికి ఒక మీమ్స్లో తయారైపోయాడో, జస్ట్ ఇది శాంపుల్గా మాత్రమే చూపిస్తుంది అంతే.